అబ్బా నీకెంత దిష్టుందో, ఎంత పెద్ద సౌండ్ వస్తే ఎదుటి వ్యక్తికి అంత దిష్టున్నట్లు కదా? కాదు, ఎంత పెద్ద సౌండ్ వస్తే మీ చేతి వేళ్ల దగ్గర గ్యాస్ బబుల్స్ అన్ని క్రాక్ అయినట్టు. లెట్స్ డీకోడ్ దిస్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. మనకి ప్రతి జాయింట్ దగ్గర సినోవియల్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సినోవియల్ ఫ్లూయిడ్ మెటబాలిజం జరిగినప్పుడు కొన్ని గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుంది. నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ ని. ఇవి గ్యాస్ బబుల్ రూపంలో అక్కడే ఉంటాయి కొన్ని రోజుల వరకు. ఎప్పుడైతే మనం ఇలా అంటున్నామో ఆ గ్యాస్ బబుల్స్ క్రాక్ అవుతాయి. దాని వల్ల మనకి సౌండ్ అనేది రిలీజ్ అవుతుంది. సడన్ గా అలా క్రాక్ అవడం వల్ల అక్కడే ఉన్న కార్టిలేజ్ ని డామేజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో దీని వల్లే సౌండ్ వస్తుంది అండ్ దాని వల్ల మీకు కార్టిలేజ్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవర్ ఏ పీరియడ్ మీరు ఎక్కువ కాలం ఇలానే చేస్తూ ఉన్నారంటే చివరికి మీకు కార్టిలేజ్ పూర్తిగా డామేజ్ అయ్యి బాగా స్టిఫ్నెస్ వచ్చి మీకు జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఊరికే అందరికి దిష్టి చూస్తూ లేకపోతే నా బంగారు కొండ అంటూ అందరికి ఇలాంటి సౌండ్స్ మాత్రం మీరు చేయొద్దు. ఇలా బబుల్స్ ని సడన్ గా క్రాక్ చేయొద్దు. ఓకే, ఈ వీడియో అందరికి షేర్ చేయండి అవేర్నెస్ కోసం. థ్యాంక్ యూ.